వినాయకుడికి అక్షింతలు తిరగండి. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా మన సనాతనం అన్ని సాక్ష్యాలతో ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే వందల సంవత్సరాలు ఎందరో ప్రాణ త్యాగాలతో, ఎంతమంది ఎన్నో పోరాటాలతో నేడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనకి రాముడి గుడిని సాధించుకున్నాం. ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా నేడు ఎంతో పులకరించిపోయే రోజు. మన గ్రామాలు, మన భారతదేశంలో రాముడి గుడి లేని గ్రామం లేదు. అలాగే రాముడితో వచ్చే పేరు లేని కుటుంబం కూడా లేదు ప్రతి ఒక్కరిది. అటువంటి మన భారతదేశంలో మనం ఇక్కడ పుట్టడం మనం ఎంతో అదృష్టవంతులం. ఈ విధంగా పులకించిపోతున్నారు ప్రతి ఒక్కరి నేడు. ఎంత పులకరించిపోతున్నారంటే దేశం మొత్తం ప్రతి గ్రామం కూడా అక్కడ అయోధ్య ఎలా ఉందో ప్రతి గ్రామం ప్రతి రోడ్డు కూడా ఇక్కడ కూడా అయోధ్య అనిపించేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి ఎంతో సుదినం. ఎందుకంటే ఈరోజు మనకి రామాలయం నిర్మించుకునే సుదినం అన్నమాట. ఈరోజు మనం చాలా అదృష్టవంతులం. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాలు నిర్మితమవుతున్న సమయంలో మనం చూసామో లేదో కానీ ఈ అయోధ్య రామాలయం నిర్మించే సమయంలో మనం చూసుకోగలుగుతున్నామంటే చాలా అదృష్టవంతులం. అలాంటి అయోధ్య రామాలయం నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు మన డైమండ్ పార్క్లో మనం ఈ కార్యక్రమం చేసుకోవటం కూడా ఎంతో అదృష్టం. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నందుకు మేము కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఈరోజు మన బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఇది కేవలం భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మేము సోషల్ మీడియా ద్వారా చూసిన ద్వారా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే భారతదేశ మూలాలు ప్రపంచంలో ఎక్కడ తవ్వకాల్లో జరిపినా కూడా భారతదేశం మన తాలూకా సాంప్రదాయక మూలాలు దొరుకుతాయి. 1947లో స్వతంత్రం వచ్చాక, అంటే ఇప్పటికి ఒక 70 సంవత్సరాల్లోనే స్వతంత్రం ఎలా సంపాదించేసుకున్నాం అన్నది ఇప్పుడు జనరేషన్ తెలియదు. అలాంటిది 500 సంవత్సరాలుగా రామ మందిరం కోసం ఎంతోమంది భారతీయులు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరూ మర్చిపోతున్నారు, చరిత్రలో వాళ్ళ పేర్లు ఉండట్లా. అలాగా ఇప్పుడు మనం 500 సంవత్సరాల తర్వాత ఈ సాధించుకున్న విజయాన్ని కేవలం ఈరోజు పండగలాగా జరిపించేసుకొని మానుకోకూడదు. ఇంట్లో ప్రతి క్షణం కుటుంబ విషయాలు ఎలాగైతే మాట్లాడుకుంటామో రాముడి గురించి, రామ మందిరం గురించి, భారతీయ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు ఆడ మగ చిన్న పెద్ద అని లేకుండా ఎప్పటికప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం చదువులు, మార్కులు, రికార్డ్స్ ఇవే కాదు, మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. ఇది ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ప్రతి నలుమూలలో ఉన్న కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కోరుకునే ధర్మం మన సనాతన ధర్మం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఇంత ఆనందంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అంత శ్రీరాముని దయ. అక్కడ బాలరాముడు ప్రతిష్ఠ జరుగుతుంది. దానికి మేము సపోర్ట్గా, దానికి మేము సహకారంగా ఇక్కడ చిన్న కార్యక్రమం ఆరంభించాం. దీనికి అందరూ సహకరించారు. మా వాకర్స్, డైమండ్ వాకర్స్ అసోసియేషన్ అందరూ అన్ని కార్యక్రమం బాగా చేశారు. అందరికీ మా ధన్యవాదాలు. జై శ్రీరామ్. పివరే రామరసం రసలే పివరే రామరసం పివరే రామరసం
రసలే పిబరే రామరసం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసలే పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిక ముఖపీఠం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం సుఖ సౌనక కౌశిక ముఖపీఠం